హైడ్రా పవర్ ను క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది అక్రమార్కులు. హైడ్రా రంగనాథ్ పేరు చెప్పి దందాలకు తెరలేపుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఇదే విషయం పైన MCOR ప్రాజెక్ట్స్ LLP నిర్మిస్తున్నటువంటి ఆ బిల్డర్ కు హైడ్రా పేరిట డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాకు చాలా క్లోజ్. అమీన్పూర్లో ఏ విషయమైనా నన్నే అడుగుతారు. కావాలంటే రంగనాథ్తో దిగిన ఫోటోలు చూడండి. మీ జోలికి రావద్దు అంటే 20 లక్షలు ఇవ్వాల్సిందే అంటూ ఆ డాక్టర్ విప్లవ్ సిన్హా పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ కంపెనీకి సంబంధించి MCOR ప్రైవేట్ లిమిటెడ్ బిల్డర్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తి దగ్గర, ఆ బిల్డర్ దగ్గర డబ్బులని కాజేసే ప్రయత్నంలో భాగంగా తనకున్నటువంటి రాజకీయంగా దిగిన ఫోటోల్ని కావచ్చు, రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ని కూడా ఆయన వాడుకునేందుకు ప్రయత్నం చేశాడు. రంగనాథ్ తనకి చాలా క్లోజ్ అన్నట్టుగా, అమీన్పూర్లో ఎటువంటి కట్టడాలను కూలగొట్టాలన్నా ప్రతి విషయాన్ని కూడా తన దగ్గరే సేకరిస్తారన్నట్టుగా కొంత కటింగ్ ఇచ్చి డబ్బులు చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే నీ నిర్మాణం హైడ్రా పరిధిలో ఉంది, హైడ్రా మీపై ఎటువంటి చర్యలకు పాల్పడద్దనంటే నాకు 20 లక్షల రూపాయలు ఇవ్వండి, నేను పూర్తిగా కూడా కవర్ చేసుకొని వస్తానట్టుగా ఈ వ్యక్తి చెప్పుకొచ్చారట. దీంతో ఈ విషయాన్ని అటు బిల్డర్లను బెదిరించినటువంటి బండ్ల విప్లవ్ సిన్హాకు సంబంధించిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు బిల్డర్ రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి. ఇక విప్లవ్ సిన్హాను అరెస్ట్ చేశారు ప్రస్తుతం CCS పోలీసులు. మీరు చూడొచ్చు, ప్రముఖులతో ఆయన దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. వైద్య శాఖ మంత్రి, తర్వాత మెదక్ MP అభ్యర్థిగా పోటీ చేసిన నీలమ్మతో కూడా ఆయన తాజాగా దిగిన ఫోటోస్ ఒకటి మనకు కనబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా అమీన్పూర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన విషయంలో తాజాగా రంగనాథ్ పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఎటువంటి అక్రమాలను కూడా ఉపేక్షించేది లేరు, ఎవరిని కూడా ఉపేక్షించేది ఆయన కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. తాజాగా ఒక విషయం వెల్లోకి వచ్చింది. డాక్టర్ విప్లవ్ సిన్హా అనే ఈ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించిన విషయంలో మీకు నేను కాపాడుకుని వస్తాను, రంగనాథ్ నా మాట వింటాడంటూ ఆయన చెప్పుకొచ్చి 20 లక్షల రూపాయలకు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే హైడ్రా ఎవరికి లొంగదు, హైడ్రా ఎవరిని కూడా ఉపేక్షించదు. హైడ్రాకు తెలిసిందల్లా ఒకటే, ఏదైనా అక్రమ నిర్మాణం కనుక ఉంటే కూల్చివేయడం మాత్రమే. ఇప్పటి వరకు తాజాగా మనం వింటున్నాం. ఎక్కడ కూడా లొంగిపోయినట్టు కానీ, ఎక్కడ కూడా వారికి మోకరినట్టు కానీ వార్తలు మాత్రం ఎక్కడ కూడా చూడలేదు. కాబట్టి హైడ్రా గురించి ఎవరు ఇటువంటి తప్పుడు కథనాలు, ఎవరు తప్పుడు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చినా కూడా దయచేసి నమ్మకండి. ఎవరికి మీరు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అంటే ఎవరి డాక్టర్ విప్లవ్ సిన్హా? చాలా చూస్తే కనుక ప్రముఖులతో ఫోటోలు దిగినట్టు కనబడుతోంది. మంత్రులతోని, మెదక్ MP అభ్యర్థిగా పోటీ చేసిన నీలమ్మతో అందరితో కూడా చాలా వరకు ఫోటోలు దిగారు ఆయన. ఈ ఫోటోలు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా ఫోటో ఉంది. ఇంతమందితో ఫోటోలు దిగిన తర్వాత రాజకీయంగా తనకు ప్రమేయం ఉందంటే ఒకరిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇంతకీ ఆయనకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? మనోజ్, హైడ్రా ఈ చెరువుల కబ్జాల పైన, కూల్చివేతల పైన ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో కొంతమంది స్వచ్ఛంద సంస్థ పేరుతో, కొన్ని వివిధ NGOల పేరుతో అంటే హైడ్రాకు ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు పత్రాలను చూపిస్తూ మీకు సంబంధించిన నిర్మాణాలను హైడ్రా అధికారులతో మేము కూల్చివేస్తాం, రంగనాథ్ నాకు చాలా దగ్గర అని చెప్పి, దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి కొంతమంది బిల్డర్లను బెదిరిస్తున్న సంఘటనలు ఈ మధ్య జరుగుతున్నాయంటే ఇప్పటికే హైడ్రా అధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా గుర్తించారు. దీనిపైన కొన్ని మార్గనిర్దేశకాలు కూడా జారీ చేశారు. అంటే ఎవరైనా బిల్డర్ల వద్ద కానీ, మిగతా నిర్మాణ సంస్థల దగ్గర కానీ హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే హెచ్చరించిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా అమీన్పూర్ కు సంబంధించినటువంటి కొన్ని వివాదాస్పద భూములు, వివాదాస్పద నిర్మాణాలు FTL బఫర్ జోన్ లో ఉన్నట్టుగా గుర్తించిన హైడ్రా దానిపైన చర్యలు తీసుకుంటుంది అన్న వస్తున్న వార్తల నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి స్థానికంగా ఉండే సోషల్ యాక్టివిస్ట్ గా పేరు చెప్పుకునేటువంటి ఈ విప్లవ్ సిన్హా అంటే ఈయన సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ గా చెప్పుకుంటూ స్థానికంగా ఉండే కొన్ని అక్రమ నిర్మాణాలపైన, అక్రమాలపైన, అవినీతులపైన సంబంధించి కొన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఈ కంప్లైంట్ చేస్తూ ఉన్న క్రమంలో ఇది కొంతమంది ముఖ్య నాయకులతో పాటు, అధికారులతో పాటు కొన్ని ఫోటోలు దిగుతారు. జనరల్ గా అధికారులను కలిసినప్పుడు, ఫిర్యాదు చేసినప్పుడు ఫోటోలు దిగేది అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ ఈ ఫోటోలను ఆసరాగా చేసుకుని ఈ విప్లవ్ సిన్హా వ్యక్తి స్థానికంగా సంబంధించి అమీన్పూర్ సంబంధించినటువంటి MCOR ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంబంధించినటువంటి బిల్డర్ ను బెదిరించి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా
ఫిర్యాదు అందింది పోలీసులకు. వెంటనే దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసుకొని అతన్ని అరెస్ట్, విప్లవ్ సిన్హాకి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. సో మొత్తంగా హైడ్రా పేరు చెప్పి ఈ విధంగా అక్రమాలకు పాల్పడితే లేదంటే బిల్డర్లను, నిర్మాణ సంస్థలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హైడ్రా కమిషనర్ ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడితే, డబ్బులు డిమాండ్ చేస్తే, బ్లాక్ మెయిల్ చేస్తే వారిపైన వెంటనే బిల్డర్లు కానీ, ఆయా నిర్మాణ సంస్థలు లేదంటే ఇంటి ఓనర్లు, యజమానులు ఎవరైనా కూడా స్థానిక పోలీసులకు లేదా ఎస్పీలకు లేదా కమిషనర్ కు వెంటనే ఫిర్యాదు చేయాలి. వాటిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఏవి రంగనాథ్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనోజ్. రైట్ సాగర్. సో మొత్తం మీద హైడ్రా పేరిట ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే, ఏకంగా హైడ్రా వెళ్ళేదే అక్రమార్కుల దగ్గరికి. కానీ హైడ్రా పేరు చెప్పి కూడా అక్రమార్కులు తయారవుతున్నారంటే ఏ స్థాయిలో ఉంది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో, ఏ రకంగా ధనార్జన ధ్యేయంగా డబ్బు సంపాదించవచ్చు అని దొంగదారులు తొక్కుతున్నారు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విప్లవ్ సిన్హా అనే వ్యక్తి ఎంసీఓఆర్ అనే ఒక కంపెనీ దగ్గర నుంచి, ఆ బిల్డర్ దగ్గర నుంచి ఆ డబ్బులు లాగేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ యొక్క విషయం వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యక్తి యొక్క బండారం బయటపడింది. ఆ పోలీసులకు బిల్డరు రాజేంద్రనాథ్ రెడ్డి, తర్వాత మంజునాథ్ రెడ్డి ఇద్దరు కూడా కంప్లైంట్ చేశారు. వారిద్దరు కూడా ఎంసీఓఆర్ అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది. అయితే హైడ్రా సంబంధించి వారి యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలోనే చాలా మంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. చాలా మంది కొంత ఇబ్బంది పడుతున్నారు కూడా. అయితే మీ వరకు రావద్దు, మీ వరకు రాకుండా చూసుకోవాలంటే నాకు 20 లక్షల రూపాయలు ఇవ్వండి. అమీన్పూర్లో ఎటువంటి ఘటన అయినా ఏదైనా కూడా అన్ని తన దగ్గర నుంచి నిర్ణయం తీసుకున్నాక, తన అంగీకారం తీసుకున్నాకనే రంగనాథ్ చేస్తారు. కాబట్టి మీ నుంచి హైడ్రాని పక్కకు పంపించాలి, మీ నుంచి హైడ్రా మిమ్మల్ని ఏం చేయకుండా ఉండాలంటే నాకు తప్పకుండా డబ్బులు ఇవ్వాల్సింది అన్నట్టుగా 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. సో ఈ వ్యక్తికి పోలీసుల ఫిర్యాదుతో ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అయితే ప్రముఖులతో దిగిన ఫోటోలు, ప్రముఖులతో దిగినటువంటి ఆ పిక్చర్స్ చూపించి డబ్బులు డిమాండ్ చేశాడు. తన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుగా చూపించే కలరింగ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చాలా క్లియర్గా ప్రజలకు చెప్తుంది ఒకటే, హైడ్రా ఇప్పటి వరకు అయితే ఎవరికి లొంగినట్టుగా కానీ, ఎవరికి మోకరినట్టుగా కానీ, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎటువంటి వార్తలు కూడా చూడలేదు. కాబట్టి హైడ్రా కేవలం అక్రమార్కులను మట్టుపెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. కాబట్టి హైడ్రా ఎవరి దగ్గర కూడా ఏది ఆశించదు, ఎవరి దగ్గర డబ్బులు డిమాండ్ చేయదు. సో దయచేసి ఎవరైనా హైడ్రా పేరు చెప్పి ఈ రకంగా అక్రమాలకు పాల్పడితే, దొంగ అక్రమాలకు పాల్పడేటువంటి ఇటువంటి కేటుగాళ్లకు సంబంధించిన విషయాలు కనుక వెలుగులోకి వస్తే వెంటనే ఫిర్యాదు చేయండి, పోలీసులకు సమాచారం ఇవ్వండి, ఇటువంటివి అరికట్టండి. వెంటనే సమాచారం ఇస్తే పోలీసులు కూడా వీటిపై యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎవరికి కూడా హైడ్రా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి స్వతంత్రం ఇస్తున్నాను హైడ్రా కన్నా తర్వాత ఎవరికి చెప్పినా కూడా హైడ్రా వినే ప్రసక్తే ఉండదు. ఎంసీఓఆర్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి దగ్గర నుంచి ఆయన డబ్బులు కాజేసే ప్రయత్నం చేశాడు ఈ యొక్క విప్లవ్ సిన్హా. ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు. సో ఇకపై ఎవరైనా మీకు ఇదే రకంగా కనుక భయభ్రాంతులకు గురి చేసి మిమ్మల్ని కాపాడుతాం, హైడ్రా నుంచి పక్కదారి పట్టిస్తాం, హైడ్రా నుంచి మిమ్మల్ని కాపాడుతామని కనుక వస్తే వెంటనే వారి సమాచారాన్ని పోలీసులకు అందజేయండి. మీకు ఇటువంటి ఘటన చోటు చేసుకుందా, హైడ్రాకు సంబంధించి మిమ్మల్ని కాపాడుతామని నేను రాజకీయ నాయకుడు కానీ ఇంకెవరైనా కానీ మీ దగ్గర కనుక వస్తే మీ యొక్క అభిప్రాయాన్ని, హైడ్రాకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ని ఏ రకంగా ఉంది, వారిపై మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.